ప్రేమైన దేవుని వారలారా, ముందుగా కరపత్రాలను ముద్రించిన పాఠాలలో మరొక పాఠం దురాశ దుఃఖానికి చేటు. దురాశ దుఃఖానికి చేటు. సాధారణంగా మనిషి జీవితంలో వాడుక పదాలలో ఒక పదంగా దీని గురించి అనేకమైన సందర్భాలు మనం మాట్లాడుకుంటుంటాం. ఇక మనిషి జీవితంలో మనిషి అవలంబించవలసిన మంచిని నేర్పించడానికి ఎన్నో నీతి కథలను రూపొందించి దురాశ వల్ల ఎంత నష్టం కలుగుతుందో జంతువులను తీసుకొని అనేకమైన కథలు ఈరోజు ప్రపంచంలో ప్రాచుర్యంలోనికి వచ్చాయి. అంటే మనిషికి ఏదో విధంగా మంచి నేర్పించడానికి కళ్ళ ముందుంటున్న జంతువులను తీసుకొని ఫలాని జంతువు ఆశపడింది, కానీ దానికి దురాశే మిగిలిన, దురాశ వల్ల దుఃఖానికి లోనైంది అని. అంటే పిల్లలకు నేర్పించటంలో అందులో ఒక నీతిని చూపించడానికి ప్రయత్నం చేస్తుంటాం. పెద్దలకు కూడా కొన్నిసార్లు నీతిని చెప్పడానికి నీతి కథలుగా ఉన్నవి ఎంతో ఉపయోగపడుతుంటాయి. కానీ బైబిల్ దగ్గరికి మనం రాగానే బైబిలు కేవలం నీతిని బోధించే గ్రంథము మాత్రమే కాదు. కేవలం బైబిల్లో నీతి మాత్రమే ఉంటుందనుకుంటే పొరపాటు. కథలలో నీతి మాత్రమే ఉంటుంది. బైబిల్లో నీతితో పాటు నిత్య జీవానికి సంబంధించిన అనేకమైన సంగతులు ఉంటాయి. నీతి నేర్చుకోవాలంటే కథలు చదువుకున్న అందులో నీతి కనబడుతుంది. కానీ నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ 66 పుస్తకాలలోనికి ప్రతి మనిషి రావలసిందే. అందుకే మనిషికి కథలు చెప్పి ప్రోత్సహించటం కంటే వాస్తవాలను మనిషి కళ్ళ ముందుకు తీసుకొని వచ్చి మనిషిని ఆలోచింప చేయాలన్నదే దేవుని కోరిక. అందుకే బైబిల్లో ఎక్కడ కథలు కనిపించవు మనకి. ఒకవేళగా ఉపమానాలు ఉన్నవి కదా అని మీరు అనుకుంటే ఉపమానాలు కథలు కావు. కథలంటే కల్పించబడింది. ఉపమానం అంటే మన కళ్ళ ముందు ఉన్నదాన్ని ఉదాహరణగా తీసుకొని ఒక విషయాన్ని వివరించడానికి సహాయపడే వాటిని ఉపమానాలు అంటారు. కాబట్టి బైబిల్లో ఎప్పుడు దేవుడు కథలకు అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో రాయబడిన మానవ జీవితంలో ప్రతి మనిషి తనను తాను నియంత్రించుకుంటూ బ్రతకాలి. దురాశ వల్ల ఎలాంటి దుఃఖం మనకు మిగులుతుందో బైబిల్లో రాయబడిన కొన్ని సందర్భాలు మనం ఆలోచించగలిగితే మానవ జీవితంలో ఇలాంటివి చాలా ముఖ్యమైనవి. ఏమంటే ఆశపడటం వేరు, మనకు ఆశ కలిగి ఉండటం వేరు. కానీ ఆశలు గతి తప్పి దురాశలుగా మారిపోతే వక్ర మార్గాన సంపాదించుకోవడానికి మనిషి ప్రయత్నం చేస్తాడు. దానివల్ల దుఃఖాన్ని తెచ్చుకుంటాడు. ఇక బైబిల్లోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే మన శరీరంలో పుట్టే ఆశల విషయంలోని దేవుడు, నాయనా నీ ఆశలు అన్నీ తీర్చుకోవడానికి భూమి మీదకి నువ్వు రాలేదు, కొన్నింటిని నిగ్రహించుకోవాలి, ఆశా నిగ్రహం కలిగి ఉండాలి అన్నాడు. అంటే ఆశల విషయంలోని దేవుడు జాగ్రత్తగా ఉండమని మనకి చెప్పినప్పుడు ఇక దురాశల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏమంటే దురాశ అని దేన్ని అంటారు? దురాశ అంటే దేన్ని అంటారు? ఆశపడటం వేరు, దురాశ కలిగి ఉండటం వేరు. దురాశ కలిగి ఉండటం అంటే మనకు అందని వాటిని గురించి అందుకోవాలని తాపత్రయపడటం, అవసరాలకు మించి మన గురించి మనం ఆలోచించుకోవటం, అవసరాలకు మించి మన గురించి ఆలోచించుకోవటం.
ఒకవేళ ఆ సామర్థ్యం మనకు లేకపోతే వక్ర మార్గాన్నైనా అందుకోవటానికి ప్రయత్నించేటువంటి ఏమంటే మనిషిలో ఎందుకు ఈ దురాశలు పుడుతుంటాయి? అసలు ఈ దురాశలకు ఎవరైనా కారకుడు ఉన్నాడా? దురాశలకు ఎవరైనా కారకుడు ఉన్నాడు? ఇవి ఎలా దుఃఖాన్ని మిగులుస్తాయో బైబిల్లోనికి వెళ్ళి ఆలోచించగలిగితే అనేక సందర్భాలలో మహనీయుడైన క్రీస్తు, పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు వీటి విషయంలో మానవాళిని హెచ్చరిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ దురాశలు ఎందుకు మనలోనికి చోటు చేసుకుంటున్నాయో బైబిల్లోనికి వెళ్ళి జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం, దయచేసి మీ బైబిల్ తెరిచి యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చూడండి. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఇదిగో మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అన్నాడు యేసుక్రీస్తు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, యేసుక్రీస్తు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని మీరు బాగా మనసులో పెట్టుకోగలిగితే, ఇదిగో పాపము చేసేవాడు పాపానికి దాసుడవుతాడు, పాపం చేసేవాడు పాపానికి దాసుడవుతాడు అని మాట్లాడాడు ఆయన. వెంటనే కట్టలు తెంచుకున్న కోపంతో, మేము అబ్రహాము సంతానము, మేము అవనికిని దాసులం కాదు, మమ్మల్ని దాసులు అంటావా నువ్వు? మేము అబ్రహాము సంతానం, మా తండ్రి ఎవరు అనుకుంటున్నారు? అబ్రహాము. ఎవడు యూదులకున్న జబ్బేంటంటేనండి, వీళ్ళ బ్రతుకు ఎలా ఉందో పట్టించుకోరు, కానీ మాటి మాటికి మా వెనకాల ఎవరున్నారో తెలుసా? ఎవరున్నారు? అబ్రహాము గారు ఉన్నారు, మా తండ్రి. మాటి మాటికి ఆ మాట మాట్లాడుతున్నారండి, మాటి మాటికి. అప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతూ, ఒకవేళ మీ తండ్రి అబ్రహాం అయితే అబ్రహాము చేసిన క్రియలు మీరు చేస్తారు. అబ్రహాము చేసిన క్రియ ఏంటి? దేవుని కొరకు కొడుకును బలి అర్పించడానికి సిద్ధపడిన ఆయన అంత గొప్పవాడైతే మీరెలాంటి వారు? ఆయన కుమారుణ్ణైన నన్ను మీరు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవునికి ఇవ్వటానికి ప్రయత్నం చేశాడు అబ్రహాము సంతానము మీరైతే మీరేం చేయాలి? దేవునికి ఇవ్వాలన్న ఆలోచన మీకు ఉండాలి తప్ప దేవుని కుమారుడైన నన్ను మీరు చంపాలనుకుంటున్నారు. నన్ను మీరు చంపాలనుకుంటున్నారంటే అబ్రహాము పిల్లలు మీరు ఎలా అవుతారు? అబ్రహాము పిల్లలు ఎలా అవుతారు మీరు? అబ్రహాముకున్న ఆశ ఏంటో తెలుసా? దేవునికి తన కొడుకునైనా ఇవ్వాలి అన్న ఆశ అబ్రహాము గారిది. అబ్రహాము తండ్రిని మీరు చెప్పుకుంటున్నారే, కానీ మీరేంటి దేవుని కుమారుడైన నన్ను చంపాలని మీరు ఆలోచిస్తున్నారంటే అబ్రహాము మీకు తండ్రి అని చెప్పుకునే అర్హత మీకు లేదు. అసలు మీ తండ్రి ఎవరో నేను చెబుతున్నాను అని మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నాడు. మీకు కన్న తండ్రిగా ఉంది అబ్రహాము కాదు, అపవాది అన్నాడు. అంటే క్యాసెట్లలో కూడా ఒకటి ఉంటుందండి, అబ్రహాము పిల్లల అపవాది పిల్లల అని. దీని గురించి బాగా చక్కగా వివరించిన మాటలతో కూడిన క్యాసెట్. కాబట్టి అబ్రహాము సంతానం మీరు కాదు. అబ్రహాము సంతానం అయితే నన్ను మీరు ఎందుకు చంపాలనుకుంటున్నారు? నన్ను చంపాలనుకుంటున్నారంటే మీరు అపవాది సంబంధులు. మీ తండ్రి అపవాది. ఏమంటే తండ్రినే మార్చుకున్నారు, చూసారా? తండ్రినే మార్చుకున్నారంటే ఎంత దౌర్భాగ్యులంటే, ఎంత దౌర్భాగ్యులు. ఎందుకంటే మీకున్న తండ్రికి దురాశలు, వాడికి ఆశ కాదు దురాశ.
వాడి దురాశలు మళ్ళీ నేను మీలో చూస్తున్నాను. వాడి దురాశలు మీరు నెరవేర్చాలనుకుంటున్నారు. వాడికి ఉన్నది దురాశ అన్నాడు. ప్రారంభంలో ఈ ప్రకృతిని దేవుడు కలిగించకముందు అత్యున్నతమైన సింహాసనం మీద పరలోకపు పరిపాలనలో ఉన్న దేవుణ్ణి చూసిన ఒకరోజు దేవదూత దేవుని ఔన్నత్యాన్ని చూసింది. చూసి ఏమనుకుందో తెలుసా? ఆ సింహాసనం మీద నేను కూర్చుంటే ఎలా ఉంటుంది? ఇది ఆశ, దురాశ? దురాశ. ఇది ఆశ కాదు, దురాశ. ఆ సింహాసనం మీద నేను కూర్చుంటే బాగుండు కదా. అబ్బా, ఆ సింహాసనం నాకు రావాలంటే ఇప్పుడు ఏం చెయ్యాలి? రాని దాని కొరకండి ఎందుకు ఆశపడతారు? ఏమంటే చాలామంది పెద్దవాడిని పోల్చుకుంటూ నేను అంతటి వాడిని అయిపోతాను అనుకుంటుంటారండి. దేవుడు నిన్ను ఎలా ఉంచితే అలా ఉండరాదు. ఎవరినో ఎందుకు చూస్తున్నావు? ఏదో ఎందుకు ఆశపడుతున్నావు? కాళ్ళు నేల మీద ఉండాలి. లేదు నేల మీద నడిచి నాకు బోరు కొట్టింది, కాసేపు గాలిలో నడుస్తానంటే ఏమన్నా బాగుంటుందా? ఏమంటే పరలోకంలో ఒక దేవదూత, అసలు పరలోకంలోనే ఉండటం చాలా గొప్ప సంగతి. పరలోకంలోనే ఉండటం గొప్ప సంగతి. ఆ పరలోకంలో ఉండాలని కోరిక కలిగటం, ఆశపడటం వంటిది. కానీ ఆ సింహాసనమే నాకు కావాలి అనుకోవటం దురాశ. చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో వాడి దురాశను గురించి మాట్లాడుతూ రాయబడిన ఒక మంచి మాట. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం. మేఘమండలము మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును. నీవు మనసులో అనుకుంటివి కదా, నువ్వు మనసులో అనుకుంటివి కదా, ఎక్కడికో వెళ్ళాలని నువ్వు అనుకుంటున్నావు. నీకు దురాశ కలిగింది. ఈ దురాశ వల్ల నువ్వు ఎక్కడికి వెళుతున్నావు తెలుసా? పైకి వెళ్ళాలనుకుంటున్న నువ్వు కిందికి వెళుతున్నావు అన్నాడు. 13వ వచనం చూడండి. నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుకుందును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదికి ఎక్కుదును. వాడి ఆలోచనలు చూసారా? పరలోకంలో దేవదూతగా దేవునికి సేవలు అందిస్తున్న ఒక దేవదూతలో దురాశ కలిగిందండి. ఆ దురాశను నెరవేర్చుకోవటానికి ఏం చేశాడో తెలుసా? పరలోక సైన్యాన్ని 2 భాగాలుగా చీల్చేశాడు. ఇదిగో, దేవునితో మనం ఉన్నంతకాలం ఇలా ఎప్పుడూ సేవ చేసుకుంటూ ఉండాలి. నాతో చెయ్యి కలుపుతారా? మీ దశే మారిపోతుంది. నాతో పాటు వచ్చేయండి, నాతో పాటు వచ్చేయండి. అమ్మో, ఆయన దేవుడు కదా. దేవుడైతే ఉంది, మనం లేకపోతే దేవుడు ఎక్కడ ఉన్నాడు? మనం అందరం గట్టిగా సమ్మె చేస్తే దేవుడు దిగిరాడా? సమ్మె వాడి ఆలోచనే, దేవుడు దిగిరాడా? ఏమంటే ప్రభుత్వాలు దిగొస్తాయని నేను నమ్ముతాను. 700 కోట్ల మంది వ్యతిరేకంగా దేవుడికున్నా దేవుడు దిగిరాడు. ఏమంటే మనిషి సమ్మెకు దేవుణ్ణి దించాలనుకుంటే అది చాలా పొరపాటు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక కొన్ని దేవదూతలు ఉన్నాయి కదా, ఈ మాటలకు బలహీనపడ్డాయి. ఇదిగో, దేవుడితో ఉంటే ఎప్పుడు సేవే. ఈ దేవదూతతో కలిసామనుకోండి, సింహాసనాలు వచ్చేస్తాయి మనకి. మనం కూడా పిల్లరాజులుగా చాలామంది అవ్వచ్చు. అధికార దాహం అండి, అధికార దాహం వద్దు. ఎప్పుడు నేలని విడిచి సాము చేయాలనుకోకూడదు. మన సామర్థ్యం వేరకే దేవుడు మనల్ని వాడుకుంటాడు. అది చాలండి. ఎక్కడికో వెళ్ళిపోవాలి ఎందుకు? ఇక్కడ ఉందాం. అందుకే ఎప్పుడు అందని వాటిని గురించి మనం ఆలోచించకూడదు. అందని దాటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావంటే అది దురాశగా మారిపోతుంది. ప్రియమైన వారలారా, ఎవడు యుద్ధం చేసిందండి, ఆ పరలోకాన్ని కైవసం చేసుకోవటానికి యుద్ధం చేసింది. యుద్ధంలో గెలవలేకపోయింది. దేవదూతగా ఉన్నది భూతంగా మారిపోయింది.
భూతంగా, దయ్యంగా మారిపోయింది. ఇక దాని ఆశ ఏంటో తెలుసా? దాని ఆశ ఏంటి? ఇప్పుడు ఆ సింహాసనాన్ని కైవసం చేసుకోవాలి. అది దక్కలేదు. ఏం చెయ్యాలి? అందుకే ఆకాశ మండలంలో సింహాసనం ఏర్పాటు చేసుకుంది. నిన్ను తండ్రి అని పిలవటం కాదు, నీ పిల్లలను నా పిల్లలుగా చేసుకుంటాను అని. ఇదిగో దేవుని పిల్లలను తన పిల్లలుగా మార్చుకుంది. తనకున్న దురాశలను మనిషిలో చూపించింది. లేకపోతే మనిషిని చంపాలని ఎందుకు అనుకుంటాడు? ఆది నుంచి వాడు నరహంతకుడు. కయ్యనులోనికి దూరి హేబేలును చంపించేశాడు. పరలోకం కొరకు యుద్ధాన్ని జరిగించి ఎంతో మంది చెరిచినవాడు. చూసారా, దురాశ ఎంత దుఃఖాన్ని మూటగొట్టుకుంటుందో దయ్యానికి బాగా అర్థమై ఉంటుందండి. ప్రారంభంలో వాడే నష్టపోయాడు. ఎక్కడికో వెళ్ళాలనుకున్నాడు. వాని దురాశ వల్ల మేఘమండలం మీదకి ఎక్కిపోవాలనుకున్నాడు. పాతాళపు లోతులకు దిగిపోయాడు. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఏమంటే తనకి ఈ గతి పట్టిందని ఆలోచనతో తన పిల్లల మీద, దేవుని పిల్లల మీద, తన పిల్లలుగా మార్చుకోవాలని మనిషిలో కూడా ఆ దురాశలను పెడుతుంది. ఇదిగో మీరు అబ్రహాము పిల్లలు. ఆయన ఎవరు? ఒక వడ్లవాని కుమారుడికి అబ్రహాము సంతానికి ఏం తేడా లేదా? కానీ ఇదిగో యేసుక్రీస్తునే చంపించడానికి కయ్యనులోనికి దూరి హేబేలుని ఎలా చంపించిందో యేసుక్రీస్తునే చంపడానికి ప్రయత్నం చేస్తున్నారండి. అంటే ఈ దురాశలకు మూలం, ఈ దురాశలకు కారకుడు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు తనలో ఉంటున్న దురాశను నెరవేర్చుకోలేకపోయి పంతంతో మనిషిలో ఆ దురాశలను పెట్టి నాకు కలిగిన దుఃఖం నీ పిల్లలు కూడా కలిగేటట్టుగా చేస్తానని మనిషిలో కూడా ఎన్నో దురాశలను లేపింది. ప్రేమన వారలారా, ఎన్నో దురాశలు. అందుకే మనిషి ఆలోచన విధానం మారిపోయింది. ఏదో మనకు కలిగిన దాంట్లో సంతృప్తిగా ఉందాం అన్న ఆలోచన లేదు. ఈ దురాశ ఎంత భయంకరంగా మారిపోతుందో మీరు చూడగలిగితే యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ ఎక్కడికి తీసుకుని వెళుతుందని చెబుతున్నాడంటే దుఃఖం. ఆశ అయితే పర్వాలేదండి. ఆశ తీరగానే మనిషికి హాయిగా ఉంటుందండి. అందుకే సామెతల గ్రంథంలో ఉంటాడు, ఆశ తీరుట మనిషికి ఆనందంగా ఉంటుంది. సిద్ధించిన వాంఛ, మనోవాంఛ సిద్ధిస్తే మనసు హ్యాపీగా ఉంటుందండి ఆశ తీరితే. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం చూడండి. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం. ఏమండి, మన ఆశ తీరితే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. దురాశ మనలో పెట్టుకొని ఆ దురాశ తీర్చుకోవటానికి నువ్వు ఆలోచిస్తున్నావంటే చాలా ఇబ్బందుల పాలవుతావు నువ్వు. ఎందుకంటే దురాశ గర్భము ధరించి పాపమును కనగా, అంటే దురాశ పెరిగిపోతుంటుంది. గర్భాన్ని దాచుకోవటం ఎంత కష్టమో లోనున్న దురాశను దాచుకోవటం కూడా అంతే కష్టం. ఆ కోరిక పెరుగుతూ ఉంటుందండి. ఒక ఆశ అయితే
ఆశ అయితే పర్వాలేదు, అదే దురాశ అయిపోయింది అనుకోండి, దురాశను గర్భంతో పోల్చాడు దేవుడు. ఎందుకంటే 9 నెలలకు ఏమంటే గర్భాన్ని దాచుకోవడం ఎవరి వల్ల అవుతుందా? అవదు. దురాశ కూడా అంతే. అంటే ఖచ్చితంగా డెలివరీ అవ్వాల్సిందే. ఎప్పుడో ఒకసారి ఆ దురాశ బయటికి రావాలి. ఎందుకంటే ఆ దురాశ గర్భము ధరించింది. ఆ దురాశను తీర్చుకోవడానికి లోపల ఎన్నో నెలలు మోసుకుంటుంటామండి మనం. దురాశ గర్భము ధరించి పాపమును కనును. అది తీర్చుకోవటానికి ఏదో ఒక పాపము నువ్వు చెయ్యాలి. అది తీర్చుకోవాలంటే నువ్వు పాపము చేయాలి. ఎందుకంటే ఆశ కాదు కదా, అది దురాశ గర్భమును ధరించి పాపమును కంటుంది. ఆ పాపమైనా కాస్త కంట్రోల్గా ఉంటుంది అనుకుంటున్నారా? లేదు. ఆ పాపము పరిపక్వమై మరణమును కనును. అంటే మనిషిని మరణపు లోతుల్లోనికి తీసుకుని వెళుతుందన్నమాట. దురాశ దగ్గర నేను కంట్రోల్గా ఉన్నావు అనుకోండి, గర్భము ధరించదు. పాపము పరిపక్వం కాకుండా నువ్వు జాగ్రత్త పడ్డావు అనుకోండి, నేను చేసింది తప్పు అని అక్కడే స్టాప్ అన్నావు అనుకోండి, పాపము పరిపక్వము కాదు. కానీ ఆ పాపము పరిపక్వం అవుతుందంటే ఆ దురాశలను నెరవేర్చుకోవటానికి పాపం మీద పాపం నువ్వు చేస్తూనే ఉన్నావు. అది పరిపక్వమైపోయింది. పరిపక్వమైపోయిన తర్వాత మరణమును కనును అన్నాడు. మరణమును కనును. చూసారా? చిన్న దురాశల కొరకు పెద్ద కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాడండి మనిషి. పెద్ద కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు. పెద్ద కష్టం అంటే అది మామూలు కష్టం కాదు. ఏదో వెళ్ళిపోయే కష్టం అంతకంటే కాదు. అంతే. దురాశ వల్ల ఎంతో దుఃఖం ఉంది. దురాశ వల్ల మరణానికి వెళ్ళిపోయే పరిస్థితి మనిషికి వస్తుంది అని బైబిల్లో చెప్పిన మాటలు చూడండి. ఒక నిజాలను కథలతో చెప్పారేంటండి మనకి. నిజాన్ని కథలో చూపించేసరికి కథ అంటే కల్పించబడింది. అందులో ఉన్న నిజం కూడా ఏమనుకున్నాం మనం? అది కూడా కథే అనుకున్నాం. ఒక నిజాన్ని నిజంతో జోడించి చెప్పు, అది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఒక నిజాన్ని చెప్పడానికి, దురాశ దుఃఖాన్ని చేయటం చెప్పడానికి కోతి బావ నక్క బావట. కోతి నక్కే దొరికారా? ఆ కథ చెప్పేసరికి అందులో ఉన్న నీతి కూడా కథగా మారిపోయింది. నీతి కథలు అయిపోయాయి అంతే. కానీ దేవుడు కథలతో వాస్తవాలను ఎక్కడా చెప్పలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషిలో మరులు కొలపబడుతున్న ఈ దురాశలు, మనిషిలో పెంపొందించుకుంటున్న ఈ దురాశలు ఏమండి మరణానికి మనిషిని తీసుకుని వెళ్ళిపోతాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు? ఆశలు మనకు అవసరమా? ఆశలనే నిగ్రహించుకోవలసిన మనం ఇక దురాశల జోలికి వెళ్ళకూడదు. ఏమంటే ఎప్పుడు మన లైఫ్లో ఇది కావాలి, అది కావాలి, ఏదో అందమైన భవంతిని, ఏదో అద్దాల మేడను ఊహించుకోకండి ఎప్పుడు కూడా. ఎందుకు? అందుకోలేని రోజు సంఘర్షణ పడతా. అందుకోలేను నాయనా, నా జీవితం నీ చేతుల్లో పెడతాను, నీ ఇష్టమైనట్టుగా నడిపించు. కంగారు ఏమీ లేదు, లక్ష్యాలు ఏమీ లేవు మనకి. గడవనివ్వండి ఈరోజు. కానీ మనిషి ఎందుకంటే ఏదో ఒకటి సెట్ చేసుకుంటాడు, అది అందుకోలేకపోయినాడు. మానసికమైన సంఘర్షణ. అది సక్రమంగా అందుకోలేకపోయినప్పుడు నా లక్ష్యాన్ని నేను చేరువ కావాలని వక్ర బుద్ధితో శరీరంలో పుట్టే ప్రతి దురాశను నెరవేర్చుకోవటానికి పాపాల పుట్టగా మారిపోయి, పాపాలు పరిపక్వమైపోయి మరణానికి వెళుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమంటే ఈరోజు గడవనివ్వరాదండి. తెల్లారిందా? దేవా నీ ఇష్టం. ఇదిగో ఈరోజు భోజనం ఉంది, ఈరోజు మనకు బట్టలు ఉన్నాయి, చాలు. ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచనలతో మనం ఉండగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, దురాశలు కాదు కదా, మనలో ఉంటున్న ఆశలను కూడా మనం తగ్గించుకుంటాం. దేవుడు కొరకు ఇది నాకు అవసరమా?
అమ్మో ఇది నేను కొనుక్కునే బదులు దేవుడి కొరకు ఓ పని నేను చేయొచ్చు కదా, ఇది కొనుక్కుంటే నా ఆశ తీరుతుంది, కానీ చేస్తే దేవుని మాటలు సమాజానికి వెళతాయి కదా అని ఇదిగో మన ఆలోచనలు చక్కగా వాక్యాన్ని బట్టి ఉండాలి. ఎందుకంటే దురాశలకు అంతు లేదు, దురాశలకు అంతు లేదు. ఆ తర్వాత మనం చేయబోయే పాపాలకు కూడా అంతు లేదు. ఇక అంతమంటారా, చివరికి మరణం తెచ్చుకోవటమే ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఈ దురాశ ఎలా గర్భము ధరించి మరణానికి వెళుతుందో బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన సందర్భాన్ని మీరు చూడగలిగితే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబను ఒక వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంట ఉన్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. ఎరుకో గురించి మాట్లాడుతున్న మాటలండి. ఇదిగో శపింపబడింది ఎరుకో గురించి దేవుడు మాట్లాడుతున్నారు. యెహోషువ గారి నాయకత్వంలో ఇశ్రాయేలులు ఎరుకో మీదకి యుద్ధానికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఎరుకో గురించి ఇది శపితములైంది, మీరేమి ముట్టుకోకూడదు అన్నాడు. చూడండి ఆ మాట 18వ వచనం చూడండి. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టనే కూడదు. ఇదిగో ఎరుకో మీద దేవుడు విజయాన్ని చేకూర్చబోతున్నాడు. జాగ్రత్త, ఈ విజయోత్సవంలో దేని మీదనైనా మీరు ఆశపడ్డారా అది దురాశ అవుతుంది. దేవుడు వద్దన్న దాన్ని మీరు ఆశపడితే అది ఆశ ఎలా అవుతుంది? దురాశ అవుతుంది. వాటి జోలికి మీరు వెళ్ళొద్దు అన్నాడు యెహోషువ గారు. విచిత్రంగా ఎరుకో మీద విజయాన్ని దేవుడు చేకూర్చాడు ఇశ్రాయేలీలకి. ఆ సంతోషంలో ఆ విజయోత్సవంలో ఉన్నారు. కానీ ఆ తర్వాత జరిగింది ఏంటంటే వీళ్ళు యుద్ధానికి వెళుతున్నప్పుడు ఓడిపోయారండి. ఆ తర్వాత ఎరుకో మీద విజయాన్ని ఇచ్చిన దేవుడు ఆ తర్వాత మనం ఓడిపోవడానికి గల కారణం ఏంటి అని ఆలోచించుకోవడం ప్రారంభించారు. చూడండి 4వ వచనం. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. ఒక విజయం, ఒక పరాజయం రాగానే ఏం జరిగింది అన్న ఆలోచన ప్రారంభమైంది. ఏం జరిగింది అసలు? అందుకేనండి మనల్ని పొగిడేవాడు ఉండకూడదు, ఎప్పుడు మనల్ని ఒకడు అంటూనే ఉండాలి. ఎందుకో తెలుసా? మనం చక్కగా మారిపోతుంటామండి. ఏమంటే మనల్ని పొగిడే వారి వల్లే మనకు ప్రమాదం అండి. బైబిల్లో మాట తెలుసు కదా మీకు, జనులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అన్నాడు. కొనియాడుతున్నప్పుడు ఆహా ఓహో అంటున్నారంటే అయిపోతుందన్నమాట మన పని. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని ఏమైనా అంటున్నారనుకోండి, ఏమండి అంటున్న వారిని మనం ఏమనుకోవద్దు. ఎందుకు తెలుసా? మనల్ని మనం సరిదిద్దుకోవడానికి మనకు అవకాశం వారు కల్పిస్తున్నారు. ఓహో ఈ విషయంలో నేను డల్గా ఉన్నానన్నమాట, ఈ విషయంలో నేను పెంపొందించుకోవాలి. మనల్ని ఎప్పుడు మన తప్పులను మనకి ఎత్తి చూపే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా అవసరం ప్రియమైన దేవుని పిల్లలారా. పొగిడితే మన గురించి మనకి ఏమర్థం అవుతాయి? కాకపోతే ఏంటంటే మనిషికి పొగిడితేనే ఇష్టం. ఆ తర్వాత వెన్నుపోటు పొడిచినా పర్వాలేదు, ముందైతే పొగుడు, ఆ తర్వాత వెనక్కి వెళ్ళి పొడుగు కదా. కాబట్టి మిమ్మల్ని పొగుడుతున్నప్పుడు ఆ మాటలు మీకు వినపడకూడదు, అవి మంచివి కాదు. ఎవరైనా మన గురించి అన్నారంటే చెవులు పెద్దది చేసుకుని వినాలి. ఏమన్నారు? మీకు భక్తి లేదట, అమ్మో దేవా ఈ రోజు నుంచి భక్తిగా ఉండటానికి నేను ప్రయత్నం చేస్తాను. ఏమంటే మీరు చాలా గొప్ప వాళ్ళు అవుతారండి.
కడిగిన ముత్యంలా మీరు సమాజానికి కనపడతారు, కడిగిన ముత్యంలా కనపడతారు. ఆ మారటానికి మనం ఇష్టపడితే చాలండి, ఇష్టపడాలి మనం. ఎరుకో మీద విజయం వచ్చింది, హాయి మీదికి వెళ్ళారు 3000 మందితో. పరాభవం. యెహోషువ గారు ఆలోచించిన ప్రారంభించేశారు, దేవా ఏంటి ఏంటి అసలు ఏం జరిగింది, అసలు ఏం జరిగింది? మేము ఓడిపోవటం ఏంటి నాయనా? ప్రతి పరాజయం వెనకాల వెనుక తిరిగి చూసుకొని మనం చేసిన తప్పులను చూసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, విజయాన్ని చేకూర్చినప్పుడు గర్వం రాకూడదు, పరాజయంలో కుంగిపోకూడదు. విజయంలో వినయముగా ఉండాలి, పరాజయంలో విజయాన్ని చేకూర్చుకోవటానికి బలాన్ని పొందాలి. ఎందుకంటే గెలిచేవాడు ఎప్పుడో ఒకప్పుడు ఓడిపోతాడు, ఓడిపోయేవాడు ఎప్పుడో ఒకప్పుడు గెలుస్తాడు. గెలిచేవాడికి ఓటమి రెడీగా ఉంటుంది, ఓడిపోయేవాడికి గెలుపు రెడీగా ఉంటుందండి. ఈరోజు ఓడిపోతున్న వాడికి రేపు గెలుపు రెడీగా ఉంటుంది, ఈరోజు గెలిచేవాడికి రేపొద్దున ఓటమి ఉంటుంది. అందుకే గెలుపు ఓటములు మనిషిని ప్రభావితం చేయకూడదు. నువ్వు గెలిచావా ఓకే, ఓడిపోయావా ఓకే. ఓడిపోతే ఆలోచించి ఒక్కసారి వెనుతిరుగు, నా జీవితంలో ఏం జరిగింది అని ఒక్కసారి ఆలోచిస్తూ. గెలిస్తే వినయముతో దేవుని పాదాల దగ్గర పడుండు, దేవా ఇది అయిపోయింది, ఈ విజయం అయిపోయింది, నీ కొరకు ఇంకేం చేయాలి అని. ఏమంటే యెహోషువ ఆలోచనలో ఉన్నాడు, దేవా ఏం జరిగింది, ఏం జరిగింది? ఏదో జరిగింది, ఏదో జరిగింది, ఏదో జరిగింది. యెహోషువ అనుకున్నట్టుగానే జరిగింది. ఏం జరిగిందో చూస్తారా? 7వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీ వేళ నీ ముఖము ఇక్కడ నేల మోపుకొని ఉందువు. ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు, నేను వారి చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితములైన దానిని కొంత తీసుకొని దొంగిల్లి బొంకి తమ సామానులలో దానిని ఉంచుకొని ఉన్నారు. యెహోషువ చాలా డల్ అయిపోయాడండి. ఏంటి దేవా, ఎరుకో మీదనో విజయం, హాయి మీదనేమో పరాజయం. తల కిందికి వేసుకున్నాడు. వచ్చాడు దేవుడు, లే నాయన లే, ఎందుకు కుంగిపోతున్నా? అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? నేనేం చెప్పాను, మీరేం చేశారు? నా నిబంధనను మీరారు. నన్ను మీరితే మీరు గెలవగలరా? గెలవగలరా మీరు? దేవుణ్ణి విడిచిపెట్టి ఏమైనా సాధించగలరా ఈరోజు సమాజం? లేదండి, లేదు. అప్పుడు యెహోషువ లేచాడండి. ఏదో జరిగింది, దేవా ఏదో పాఠం నువ్వు నేర్పించాలనుకున్నావు. జనులు ఎవరు తీసుకొచ్చారు? ఎంక్వైరీ తీసుకురావద్దని దేవుడు చెప్పాడు కదా. ఎవరికి ఆ దురాశ కలిగింది? శపితములైన దానిని తీసుకొచ్చి ఎవరు పెట్టారు? ఇశ్రాయేలు పాలెంలో ఎంక్వైరీ మొదలైందండి. ఎంక్వైరీలో దొంగ దొరికిపోయాడు. ఎవరో చూడండి, 7వ అధ్యాయము 1వ వచనం. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరహు మునిమనముడు జబ్ది మనముడు కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీల మీద కోపించెను. అంటే సమూహంలో ఎవరు సరిగా లేకపోయినా టోటల్గా డిస్టర్బ్ అయిపోద్దండి. అందుకే అందరికీ చెప్తుంటాం, ఐకమత్యంగా ఉండాలి, చక్కగా ఉండాలి. ఎందుకు? డిస్టర్బ్ అయిపోద్ది దేవుని పని. దేవుడు ఇష్టపడడండి. మనుషుల ఐకమత్యం దేవునికి మహాబలం. ఒక ఆకాను ఏం చేశాడో తెలుసా? అవి చూడగానే దురాశ కలిగింది. ప్రియమైన వారలారా, అబ్బా ఏ కష్టపడకుండానే ఇన్ని వస్తుంటే నేను తీసుకెళ్ళి దాచుకుంటే ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు అనుకున్నాడు. మనుషులు ఎవరికి తెలియదు, దేవునికి తెలియదా? దేవునికి తెలియదా? అప్పుడు ఆకాను గడగడ వణికిపోయాడండి. ఆయన ఏం చేశాడో ఆకానే చెప్తున్నాడు చూడండి. 7వ అధ్యాయము 20వ వచనం. 20. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసి తిని నిజము
చదవండి. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించాను. ఏమండి ఇది ఆశ? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలరా, ఇది ఆశ. దేవుడు వద్దన్న దాన్ని నువ్వు ఆశపడుతున్నావంటే అది దురాశ. ఏమంటే దయ్యం ఎంత తెలివైన వాడో తెలుసా? వాడు మాత్రం పరలోకం మీద ఆశపడ్డాడు, నిన్ను మాత్రం ఈ లోకం మీద ఆశపడేటట్టుగా చేశాడు. ఆ ఆశ ఏదో పరలోకం మీద మనకుంటే బాగుండు కదా. మనల్ని ఏమో ఈ లోకం మీద ఆశపడేటట్టుగా చేశాడు. తీర్చుకోకూడనివి, తీర్చుకోలేనివి దురాశలుగా రేపి, ఇదిగో ఇది చేస్తే తప్పెట్టి, బా షీనారు వస్త్రం ఎంత దగదగ మెరుస్తుంది చూసారా, బా క్వాలిటీ చూసావా, ఆ మెరుపులు చూసావా, పర్వాలేదులే. ఎలాగో యుద్ధానికి వచ్చారు కదా, అందరూ బిజీగా ఉన్నారు, నీ పనిలో నువ్వుండు. అదిగో ఆ బంగారు కమ్మి చూడు, కమ్మేదాన్ని. ఆ వెండి చూడు, ఆ బట్టలు చూడు, అబ్బా ఇలా చూడగానేనండి అబ్బబ్బబ్బబ్బబ్బా దేవుడు చెప్పిన మాటలు ఎక్కడికో ఎగిరిపోయాయండి మనకి కదా, ఎక్కడికో ఎగిరిపోయాయి. తీసుకున్నాడు, ఎక్కడ దాచాడో చూడండి. నా డేరా మధ్య అది భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చెను. తాను చేసినదంతయు ఒప్పుకొనెను. దురాశ ఒప్పుకున్నాడండి. అబ్బో మనం ఒప్పుకుంటామండి? మనం ఎలాంటి వాళ్ళం ఏంటండి? క్రీస్తులోనికి రాకమునుపు చేసిన పాపాలన్నీ చెప్తామండి మనం. ఆ రోజు నుంచి ఇక మానేసి ఇక యేసు రక్తంలో కడగబడ్డాను. మరి బాప్తీసం తీసుకున్న తర్వాత చేస్తున్నావా, చేయట్లేదా? అవి చెప్పరు అదొక రోజు. అమ్మో, అంటే అప్పుడే పాపాలు చేశాను, బాప్తీసం తీసుకున్న తర్వాత ఇక నేను ఏమి చేయట్లేదు అని చేయట్లేదా? ఏమండి అంత ధైర్యం ఉందా? అంత ధైర్యం ఉందా? లేదండి, మనకి లేదు. అందుకే మనం మారం. ఎప్పుడు ఎందుకు చెప్పవలసిన అవసరత లేదు, అందుకే మనం మారం. కాసేపు కాలక్షేపంగా అందరి ముందు నటించేస్తే అయిపోయాయి. ఇదేనా? నీకు తెలుసు కదా. అందుకే ఒప్పుకున్నవాడట విడిచిపెడతాడట. ఒప్పుకున్నవాడు విడిచిపెడతాడు. అందరి ముందు ఒప్పుకున్నాను చేస్తే బాగోదండి. దాచిపెట్టుకునేవాడు ఎవరికి తెలియదు కనుక కంటిన్యూ చేద్దాం అనుకుంటాడు. అందరి ముందు చెప్పేటప్పుడు ఎలా ఉంటుందండి? మళ్ళీ చేస్తే అందరు ఏమనుకుంటారు అనుకుంటాడు. అదే దాచిపెట్టుకున్నాం అనుకోండి, ఎవరికి తెలియదు, నో ప్రాబ్లం, కంటిన్యూ చేద్దాం అనుకుంటారు. మోసపోతున్నాడండి మనిషి, తనను తాను మోసం చేసుకుంటున్నాడు. ఏమండి ఆకాను మాత్రం ఒప్పేసుకున్నాడు. ప్రేమను నేను చేశాను, ఇలా నేను తప్పు చేశాను అలా అని చెప్పమని నేను రూల్గా చెప్పట్లేదు. కనీసం చెప్పకపోయినా వదిలేయాలి. ప్రేమన దేవుని పిల్లలారా, వదిలేయండి. ఒకవైపు కాలం శరవేగంగా దూసుకుని వెళ్ళిపోతుంది, ఇంకా పడుతూ లేచుకుంటూ ఇక్కడే ఉంటే ఎంత ప్రయాణం ఉంది పరలోకానికి వెళ్ళే ప్రయాణంలో. ఇవి మీకు చిన్నగా అని కనిపించటం లేదు? ఇంకా దేన్నో ఆశపడటం, ఎవరో మాట అనటం, ఇవన్నీ చిన్నవండి. స్టేజ్ మార్చండి, ఇంకా ఎల్కేజీలో ఉండకండి, కిలోల్లోకి రండి, కేజీల దగ్గర నుంచి. ఇంకా వాడు ఆ మాట అన్నాడు, వీడు ఈ మాట అన్నాడు, ఇదేంటి ఆ మాటలు వింటుంటే ఇంకా ఆ కేజీలలోనే ఉన్నారనిపిస్తుంది. రావాలి, దేవుల్లో ఎదగాలి, ఉన్నతంగా కనిపించాలి. ఒప్పుకున్నాడండి. ఇదిగో నేను ఆశపడ్డానన్నాడు, కానీ అది దురాశ. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, వాడు దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. వాడేనండి రేపింది ఆకానును, అపవాదే రేపాడు. అప్పుడు ఆ దురాశ వల్ల ఎంత దుఃఖాన్ని తెచ్చుకున్నాడో చూడండి. 24వ వచనం. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడైన
ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీ వేల మమ్మును బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలులందరూ వారిని రాళ్లతో కొట్టి రాళ్లతో చావగొట్టిరి. దురాశ ఎక్కడికి తీసుకెళ్ళిందో చూడండి. దురాశ ఎక్కడికి తీసుకెళ్ళింది ఏమండి? తెచ్చుకున్నాడు, దాచుకున్నాడండి. దాచుకున్నది ఇంకొకసారి చూసుకొని ఆనందపడే అవకాశం కూడా లేదైపోయింది. తప్పు చేసేటప్పుడు చాలా ధైర్యంగా ఉంటాం, తప్పు చేసిన తర్వాత భయం. చూసారా? చాలా ధైర్యంగా ఉంటాం, చాలా ధైర్యంగా ఉంటాం. ఏమవుతుందిలే, ఎవరికి తెలుస్తుందిలే, ఎవరికి తెలుస్తుందిలే, ఎవరికి తెలుస్తుందిలే. దేవుడికి కూడా తెలీదా? దేవుడికి కూడా తెలీదా? ఏమంటే ఆశపడ్డాడండి, అనుభవించలేదు, ఇంకా అనుభవించలేదు. వాటిని మరోసారి చూసుకునే అవకాశం కూడా లేదు. అన్నీ బయట తీసుకున్నాడు, ఒప్పుకున్నాడు. అయినా ధర్మశాస్త్రము, నిబంధనలు ఖచ్చితంగా అమలవుతున్న ఆ రోజుల్లో ఆకాను చచ్చిపోయాడు. ప్రేమన దేవుని పిల్లలారా, దురాశ, దుఃఖం. దురాశ వల్ల దుఃఖం మిగులుతుంది. ఇదిగో ఆశల వల్ల నీకు ఆనందం మిగులుతుంది. నువ్వు అందుకునే దాని గురించి ఆలోచించు. లేనిపోను ఎందుకంటే మనకి ఎవడ సమాజంలో ఈ స్థితిగతులను చూసుకుంటాడు. ఎవరినో చూస్తామండి, ఎవరినో చూస్తాం. వాడు అలా ఉంటే నేను ఎలా ఉండాలి? నీకెందుకయ్యా? నువ్వు నీలా ఉండరాదు, నువ్వు నీలా ఉండు. ఎవరినో ఎందుకు చూస్తున్నావు? లేనిపోని దురాశలు నీకెందుకు కలుగుతున్నాయి? ఎవరిని చూడకండి ప్రేమన దేవుని పిల్లలారా. మీరు మీలా ఉండండి, మీరే సమాజానికి ఆదర్శవంతులుగా ఉండండి. దేవుడి కొరకు ఉన్నతంగా బ్రతికే మనం, ఆశలనే నిగ్రహించుకోవలసిన మనం దురాశల వెంబడి వెళ్ళిపోతే చివరికి దుఃఖమే మిగులుతుంది. అందుకే దురాశలు ఎంత ప్రమాదకరమైనవని బైబిల్ చెప్పిందో మీరు చూడగలిగితే చాలా సందర్భాల్లో దేవుడు రాయిస్తూనే ఉన్నాడండి. చూడండి, యూదాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. చూసారా? ఆ దురాశలు ఉండటం వల్ల ఎవరినో పొగడాలి. ఆ దురాశ ఉండటం వల్ల ఒకదాని మీద ఒకటి తప్పు చేసుకుంటూ వెళుతూ పాతాళానికి దగ్గరవుతూ దేవునికి దూరం అవుతున్నారండి. ఆ దురాశలు ఎన్ని ప్రమాదాలకు కారణమవుతాయో చెప్తున్నాడండి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడిన వారై ఎల్లప్పుడూ వింటున్నా అనుభవ జ్ఞానము పొందలేరు. ఎందుకు? దురాశలు ఉంటే ఇంకా అనుభవం ఎక్కడ వస్తుందండి? దురాశలు, నానా విధములైన దురాశలు. ఇంతకీ దురాశలు ఏవో పైన లిస్ట్ ఇచ్చాడు చూడండి. 2వ వచనం నుంచి, ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారయ్యుందును. ఇవన్నీ దురాశలు ప్రేమన దేవుని పిల్లలారా. ఇవన్నీ దురాశలు. ఇవన్నీ ఈ లక్షణాలు మనలో ఉంటుంటే ఎల్లప్పుడూ వింటుంటారు, ఎల్లప్పుడూ నేర్చుకుంటారు, కానీ అనుభవ జ్ఞానం అనేది
రాదు. వాటిని వదిలేస్తే నువ్వు అనుభవ జ్ఞానంలోకి వెళ్తావు. వాటినే పట్టుకుని ఉంటే ఎల్లప్పుడూ నువ్వు వింటున్నా నీకు ఎక్స్పీరియన్స్ అనేది రాదు. ఎందుకు? విన్న ప్రకారంగా బ్రతకడానికి ఇష్టపడితే అనుభవంలోనికి వస్తాం. మానలేకుండా వాటిలో ఉండి ఎన్ని పాఠాలు విన్నా ఏం లాభం చెప్పండి? ఏమండి, విన్న పాఠాలలో పాఠానికి ఒక్క మంచి మనలో పెంపొందించుకున్న చాలా మంచివారుగా మారిపోతాం. ప్రియమైన వారులారా, పాఠానికి ఒక మంచి మనం పెంపొందించుకున్నా చాలా గొప్పవారం అయిపోతాం. ఈ దురాశలు దుఃఖానికి చేటవుతున్నాయని ఆకాని జీవితాన్ని చూస్తుంటే జాలేస్తుంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకో తెలుసు? ఒప్పుకున్నాడు, నేను తప్పు చేశాను ఒప్పుకున్నాడండి. ఒప్పుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ దేవుని నిబంధనను మీరినందుకు రాళ్లతో కొట్టి చంపేయవలసిన దుస్థితికి వెళ్ళింది. ఆ బంగారం ఎందుకు, ఆ వెండి ఎందుకు, ఆ బట్టలు ఎందుకు, ఇవన్నీ ఎందుకండి? నేను బ్రతుకుతాననుకున్నాడు, నేను హాయిగా ఉంటాననుకుంటున్నాడు. కానీ ఆ దురాశ వల్ల చివరికి తన జీవితం ఏమైపోతుందో తెలియక చివరికి తనను తానే అంతమొందించుకునే దుస్థితిలోనికి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే ఒక ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 4వ వచనం నుండి, ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైనున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడి ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను. ఇస్కరియోతు యూదా అండి. ఇస్కరియోతు ఆ డబ్బు సంచి ఇస్కరియోతు యూదా దగ్గర పెట్టండి అన్నాడు. అబ్బా, వాడు మొహం వెలిగిపోయిందండి. దేవా, నన్ను భలే అర్థం చేసుకున్నాను. అందులో ఎంత వస్తుంది, ఎంత పోతుంది. ఇక యేసుక్రీస్తు ఎలా అంటాడు? లెక్కలు అడిగి ఇదేంటి అదేంటి అని అడుగుతాడండి ఆయన. ఇంకా హ్యాపీగా ఉన్నాడండి ఇస్కరియోతు యూదా. ఈ నెమ్మదిగా ఏమైపోయిందో తెలుసా? యేసుక్రీస్తుకు అభిషేకం చేస్తుంటే అబ్బబ్బా వ్యర్థం చేశారు మీరు, అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా అన్నాడు. బీదల మీద ప్రేమ ఉండి కాదు, మరి డబ్బు మీద ఆశపడి, దురాశ, డబ్బు ఎందుకు? ఇప్పుడు బీదలకి ఇవ్వచ్చు అనగానే వెంటనే ఆ డబ్బు తీసుకొచ్చి ఇస్కరియోతు యూదాకి ఇవ్వండి, బీదల సంగతి ఆయనే చూసుకుంటాడు అంటాడు. అప్పుడు డబ్బును వీడు చూసుకుంటాడు కదా. ఇప్పుడు నా దగ్గరకు రావాలంటే బీదలకు ఇవ్వాలి. ఎందుకు? డబ్బు సంచి నా దగ్గరే ఉంది. బీదల మీద ఉండి ప్రేముండి కాదు. ఆ డబ్బు నా దగ్గరకు వస్తే బాగుండు. అది అమ్మితే ఎంత కాస్ట్? అది అమ్మితే అప్పుడే మార్కెట్ వాల్యూ కూడా క్యాలిక్యులేషన్ చేశారండి. ఈ అచ్చ జటామాంస స్మెల్ పట్టేశాడు. అమ్మో, ఈ స్మెల్ గనక బయట అమ్మితే ఎంత కాస్ట్ వస్తుందంటే వీడికి మార్కెట్ వ్యవహారాలు తప్ప వాక్యపు సంగతి ఇవన్నీ ఏమీ లేదు. వీడికి వ్యాపారమే. యేసుక్రీస్తు ఏం చెప్పాడనేది కాదు, మార్కెట్లో ఏదేది ఎంత దొరుకుతుంది, ఏదేది ఎంత కమ్మొచ్చు, ఏదేది ఎంత కొనుక్కోవచ్చు, దాని మీదనే శ్రద్ధ. ఏమంటే ఈ దురాశ ఎక్కడికి నడిపించింది అనుకుంటున్నారు? యేసు ఇస్తే అందులో కొంచెం దొంగిలించేవాడు ఒకరోజు ఏమనుకున్నాడో తెలుసా? ఈయన్నే అమ్మేస్తే అన్నాడు. ఒకరోజు అత్తరమ్మితే ఇంత వస్తుంది అనుకున్నవాడు మరో రోజున ఏమనుకున్నాడో తెలుసా? అత్తరు కాదు, అసలు ఈయన్నే అమ్మితే ఎంత వస్తుంది అనుకున్నాడు. 26వ అధ్యాయము 14. అప్పుడు 12 మందిలో ఒకడును ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను మీకు ఆయనను అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. అప్పటి నుండి వాడు ఆ వెండి నాణాలు, ఏమండి, యేసు ఇచ్చినవి వాడుకునే వీడు ఒకరోజు ఏమనుకున్నాడో తెలుసా?
ఆ మహానుభావుడికే తలకు వెలకెట్టాడు. ఆయన తలనే వెలకు పెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, 30 వెండి నాణాల. ఏమంటే ఇస్కరియోతు యూదాకు యేసుక్రీస్తు వాల్యూ కూడా తెలియదండి సరిగా. మరీ 30ఏనా కదా? అదే మన లాంటి ఉంటే అమ్మో 30 ఇస్తానంటే కుదరదు అంటాం. ఎందుకంటే ఈ అవకాశం పోతే మళ్ళీ మనకు రాదు. మనమే అంటాం. ఏమండి అందితే దోచుకున్నంత అందుకోవాలి మనం, అంతే. మళ్ళీ అవకాశం పోతే రాదు. అందుకే విదేశాల నుంచి వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్న వారు ఈరోజు ఉన్నారు. ఏమండి వీళ్ళని కానీ బేరం పెట్టమంటేనండి కోట్లకు బేరం పెడతారండి. 30 వెండి నాణాలు అన్నాడు. ఆ వెండి నాణాలు తీసుకున్నాడు, బరువు చూశాడు, మాటికి చూసుకున్నాడు. భలే సంతోషంగా ఉంది. అమ్మయ్యా నా దురాశ నెరవేరింది అనుకున్నారు. అప్పగిస్తే వదిలేస్తారులేమో అనుకున్నాడేమో, కానీ యేసుక్రీస్తును చంపుతుంటే తట్టుకోలేకపోయాడు. మళ్ళీ ఆ వెండి నాణాలు తీసుకొచ్చాడు. ఏమన్నాడు? ఇదిగో మీరు ఆయన్ను ఇంత హింసిస్తారన్న సంగతి నాకు తెలియదు, ఆయన్ని వదిలేయండి, ఇదిగో మీ వెండి నాణాలు మీరు తీసుకోండి అన్నాడు. అప్పటికే చేజారిపోయింది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని, నేను ఏదో అనుకున్నాను, దురాశలలో పడ్డాను. ఎందుకో తెలుసా? ఈ దురాశ నాలో పుట్టించింది నా తండ్రి. ఇస్కరియోతు యూదా తండ్రి ఎవరు? అప్పటికి అపవాది. ఆ అపవాది వాడిలో ఆలోచన పుట్టించిన ఉంటుందండి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూడండి ఆ మాట. వాడిలో ఆ ఆలోచన పుట్టించను అన్నాడు. ఆ దురాశ సంబంధమైన ఆలోచన. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది అంతకు ముందే ఆలోచన, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు వాడి దురాశలు నెరవేర్చగోరువారు అన్నాడు. ఆ తర్వాత అర్థమైపోయిందండి, నేను తప్పు చేశాను, పాపం చేశాను. కానీ అప్పటికే చేజారిపోయింది. ఇస్కరియోతు యూదా వాడి దురాశ వాడిని ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసా? పోయి ఉరిపెట్టుకున్నాడు, చచ్చిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు, బాధలోనికి వెళ్ళిపోయాడు. ముందే నేను యేసుక్రీస్తుని అప్పగించిన తర్వాత చావవలసి వస్తుందేమో అని ఆలోచించుంటేనండి యేసుక్రీస్తుని అప్పగించి ఉండేవాడు కాదండి. అంటే ముందు మనకి ఎలా కనపడుతుందంటే ఏం కానట్టే ఉంటుందండి. కానీ ఆ తర్వాత ఎలా ఉంటుందో మీరు ఊహించుకుంటే ఎందుకు చేశాను కుమిలిపోవాలి. కొన్నిసార్లు మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండకపోవచ్చు. చలికాలంలో మంచు పడుతున్నప్పుడు వాహనాలు నడిపే వారికి చాలా కష్టంగా ఉంటుందండి. ఎందుకు? మంచు పడుతున్నప్పుడు ఏమీ లేనట్టుగానే ఉంటుంది, మంచు కప్పుతుంది కనుక. ఏమంటే మనం కూడా అలానని అనుకుంటామండి, ఏం కాదులేండి అనుకుంటాం. ప్రారంభంలో అలాననిపిస్తుంది, కానీ తప్పు చేసిన తర్వాత ఏం జరుగుతుందో ఒక్కసారి ఆ వాతావరణంలోనికి వెళితే ప్రియమైన దేవుని పిల్లలారా, క్షణిక కాలపు కొరకు ప్రతి క్షణం బాధపడే దుఃఖంలోనికి వెళ్ళాలి. ఎందుకు చెప్పండి? ఆ తర్వాత అవమానం, ఆ తర్వాత నిందలు, ఆ తర్వాత అవమానం, ఆ తర్వాత భయంకరంగా సమాజంలో చిన్న చూపు చూసుకొని వీడు ఇలాంటోడు అలాంటోడని అది నిజమైతే వాటిని నువ్వు భరించగలవా? అసలు వాటిని భరించగలవా? వద్దు. తప్పులోనికి వెళ్ళక మునిపే, మన దురాశలు నెరవేర్చుకోక మునిపే దీని వెనకాల చాలా ప్రమాదం ఉందన్న సంగతి మనం ఆలోచించాలి. ఎందుకంటే సాతానుడు ముందు ఆశ చూపిస్తాడు, ఆ తర్వాత ప్రాణం తీస్తాడు.
ముందు పర్వాలేదులే అనుకుంటుంది, ఆ తర్వాత ప్రాణం పోయేటట్టుగా చేస్తాడండి. ప్రాణం పోయేటట్టుగా చేస్తాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అయినా దేవుడు ఏం తక్కువ చేశాడండి మనకి? దేవుడు ఏం తక్కువ చేశాడు చెప్పండి? చక్కగా ఈ భూమి మీద బ్రతికే అవకాశం ఇచ్చాడు కదా. నీకున్న ఆశలు ఆయన తీరుస్తున్నాడు కదా, తృప్తిపరుస్తున్నాడు కదా. ఉన్న వాటి యందు సంతృప్తి పడుతూ కొద్ది కాలం భక్తి కలిగి కన్ను ముయ్యగలిగితే ఒక మహా ఆనందం నీ కొరకు ఎదురు చూస్తుంది. మహా ఆనందం. యేసుక్రీస్తు తనకివ్వబడిన 33.5 సంవత్సర కాలాన్ని ఎందుకు ఉండగలుగుతున్నాడో తెలుసా? ఎందుకు ఉండగలుగుతున్నాడో తెలుసా? ఆ మహాలోకాన్ని ఆలోచించుకుంటే ఇక్కడ ఏదైనా వదులుకోవాలనిపిస్తుంది, ఎంత కష్టమైనా ఉండాలనిపిస్తుంది. వెళ్ళిపోయే మనకు ఇవన్నీ ఎందుకు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? ఎందుకు? దురాశ గర్భము ఎందుకు ధరించాలి? గర్భము ధరించి ఎందుకు పాపం కనాలి? పాపము పరిపక్వమై ఎందుకు మరణానికి వెళ్ళిపోవాలి? ఇస్కరియోతు యూదా తన చోటికి వెళ్ళిపోయాడు. యేసుతో ఉండి యేసులా బ్రతకవలసిన వాడు యేసుని అమ్ముకోవాలనుకున్నాడు. సొంత రక్షకుని అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనుకున్నవాడు ఆ సొమ్మును అనుభవించాడా? పారేశాడండి. ఈ మాత్రం దానికైనా యేసుక్రీస్తు నమ్మడానికుంది? ఈ మాత్రం దానికైనా? పోనీ ఆ 30 వెండి నాణాలలో 1 వెండి నాణాన్ని ఉపయోగించుకున్నాడా తన కొరకు? లేదే. ఈ మాత్రం దానికైనా? ఇప్పుడు కావాలనుకుంటున్న ఆ తర్వాత నీకు వద్దనిపిస్తుందండి. ముందు 30 వెండి నాణాలు కావాలనిపించింది, ఆ తర్వాత ఇస్కరియోతు యూదాకు వద్దనిపించింది, పడేసాడండి. ముందే వద్దనుకుంటే బాగుండు కదా ప్రియమైన వారలారా. ఆశలనే చంపుకోమన్నాడు దేవుడు, ఆశలనే చంపుకోమన్నాడు. దురాశలను మనం ప్రోత్సహించుకుంటూ వెళ్ళిపోతే దుఃఖానికి వెళ్ళిపోతాం. నీ జీవితం ఒక ఆకాను, ఆయన జీవితం ఏమైపోయిందో చూసారా? ఇశ్రాయేలులో లేకుండా తుడిచివేయబడ్డాడు. ఒక దురాశ, మిగిలింది దుఃఖం. ఒక 30 వెండి నాణాలు అనుకున్నాడు, దురాశ, మిగిలింది దుఃఖం. ఇలా ఎన్ని సందర్భాలు చెప్పమంటారు బైబిల్లో? ఏమంటే ఇవి కథలు కాదు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవి కథలు కాదు ప్రియమైన వారలారా. వాస్తవ యథార్థ జీవిత గాథలు ఇవి, కథలు కాదు. కాసేపు బాగుందని పక్కన పెట్టడానికి కొన్ని జీవితాలు దురాశ వల్ల దుఃఖానికి వెళ్ళిపోతున్నాయి. మన జీవితం అలా కాకూడదు ప్రియమైన వారలారా. సానపెట్టండి భక్తిని, సాధించండి భక్తిని. ఎక్సర్సైజ్ ప్రతిరోజు దేవుడి కొరకు భక్తిగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి, సానపెట్టాలి, మెరుగులు దిద్దుకోవాలి, ఆశలను చంపుకోవాలి, దురాశలను ఇదిగో మనలో ఏలనివ్వకూడదు. వద్దు, ఇది మంచిది కాదు. ఎందుకు? అందని వాటిని గురించి ఎందుకు ఊహించుకోవాలి? దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడో నీకు తెలుసు కదా. ఏదో పెద్ద ఎందుకు ఊహించుకుంటాను? అది దయ్యపు ఆలోచన. లేని దాన్ని ఊహించుకుంటున్నాడు, భ్రమ పెట్టుకుంటున్నారు, ఎక్కడికో వెళ్ళిపోతాను అనుకుంటున్నారు. కానీ చివరికి దేవుణ్ణి విడిచిపెట్టి వాడితో పాటు నరకానికి జారిపోతున్నారని ఎంతమందికి తెలుసు ప్రియమైన దేవుని పిల్లలారా? అందుకే జాగ్రత్తగా బైబిల్ను ఆలోచించగలిగితే దురాశ దుఃఖానికి చేటు. దురాశ వల్ల దుఃఖం మిగులుతుంది. ఆశా నిగ్రహం వల్ల కొద్ది కాలం ఓపిక పట్టండి ప్రియమైన వారలారా. ఏదో చేయాలని మనకు అనిపిస్తుంది, కొంచెంసేపు కంట్రోల్గా ఉండండి. ఒక మహాలోకం పరలోకానికి అడుగుపెట్టిన తర్వాత అప్పుడు దేవుడు కంట్రోల్గా ఉండండి నాయన అని ఏమన్నాడు? నా కొరకు బాధలు పడి వచ్చారు నా పిల్లలు, ఎంత ఆనందమో అని. ఏమంటే పరలోకం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పమంటారా? పరలోకంలో నువ్వు అడుగు పెట్టగానే మొట్టమొదటిగా మనం ఏమనుకుంటామో తెలుసా? దేవా, ఎంత చిన్న భూమి మీద కష్టం నేను పడితే ఇంత మహాలోకాన్ని ఇచ్చావా? అక్కడ గుండెపోటు రాదు గనక బతికిపోతాం మనం. ఒకవేళ అక్కడ కూడా గుండెపోటు వచ్చింది అనుకోండి, ఎవరు బతుకరు. దేవా, ఈ మాత్రం చిన్నగా నేను బ్రతికినందుకు ఇంత మహాలోకం ఇచ్చావా అయిపోతామండి. ఇప్పుడు మాత్రం మనకి ఎలా ఉంటుందంటే, అమ్మో ఇంత కష్టంతో పరలోకానికి వెళ్ళటం మన వల్ల అవుద్దా? వీడు వెళ్తాడా, వాడు వెళ్తాడా, నేను కూడా వెళ్ళను. బా
అందరిని ఎందుకు చూసుకుంటున్నాడు? ఎవరు వెళ్ళరు. మా ఇంటి పక్కోడిగే వెళ్ళడు, మా ఇంటి ముందో వెళ్ళాడు, నేను వెళ్ళను. ఆహా, ఎంత ఆదర్శమైన వాళ్ళని చూసుకుంటున్నాడండి, ఎంత ఆదర్శం వాళ్ళని చూసుకుంటున్నాడు. మీరు అర్థం చేసుకోండి ప్రియమైన వారలారా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, నేను ఇంత చిన్నగా బ్రతికితే దేవుడు ఇంత మహాలోకాన్ని ఇచ్చాడా, ఇది ముందే అర్థమైతే ఇంకా బాగా కష్టపడొద్దును కదా అనుకుంటాను. ఇంకా ఏదైనా చేసి వద్దును కదా, నేను ఇంకేదైనా చేసి వద్దును కదా. దేవా, ఎంత పొరపాటు అయిపోయింది. ఆ మహాలోకం అంత అద్భుతంగా ఉంటుంది, ఆ మహాలోకం అంత అద్భుతంగా ఉంటుంది. ఈ మాయలోకంలో ఈ దురాశలను ఎందుకు నెరవేర్చుకుంటావు నువ్వు? ఎందుకు? వద్దు, ఏది వద్దు, ఏది వద్దు. కొన్ని ఆశలు కూడా మనకొద్దు. ఎన్ని వదులుకుంటున్నావో అంతకంటే 1000 రెట్లు, 1,000,000 రెట్లు పరలోకంలో నువ్వు పొందుకోబోతున్నావు ప్రియమైన వారలారా. ఎంత గొప్ప లోకం నీ కొరకు ఎదురు చూస్తుందో చూడు. ఆ లోకానికి వెళ్ళటానికి ఈ లోకంలో ఏం చేసినా పర్వాలేదు, చివరికి చచ్చినా పర్వాలేదండి. ఎందుకంటే మహాలోకం ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే మన దురాశల వల్ల దుఃఖానికి వెళ్ళకుండా దేవుని ఆశ తీర్చి మనం కూడా ఆనందకరమైన మహాలోకానికి వెళ్ళాలి. ఈ డబ్బు, ఈ దురాశలు ఇవన్నీ వద్దు, వాటిని జయించాలి. అందుకే రోమిలకు రాసిన పత్రికలో రాయబడి చూడు, 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఇగో దురాశలను, శరీర సంబంధమైన దురాశలను విసర్జించి అంటాడు, విసర్జించి అంటాడు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. తీతుకు రాసిన పత్రికలో రాయబడిన మాట, భక్తిహీనతను, ఈ లోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. శుభప్రదమైన నిరీక్షణ అంటే ఒక ఆనందకరమైన లోకం కొరకు ఎదురు చూడాలి. వీటిని వదిలేయండి ప్రియమైన దేవుని పిల్లలారా, వదిలేయండి. డబ్బుంటే అవసరాలకు వాడుకోండి, మనిషిని మాత్రం ప్రేమించండి ప్రియమైన వారలారా. మళ్ళీ కనబడతాడో లేదో తెల్లారితే కదా. ఎందుకు? ఒక మహాలోకం కోసం ఎదురు చూస్తున్నాం. ఈ దురాశలు మనకెందుకు? వాటిని విసర్జించి శుభప్రదమైన, ఆరోగ్యకరమైన, మంగళదాయకమైన నిరీక్షణ, యేసుక్రీస్తు వస్తాడు, మనల్ని తీసుకుని వెళతాడు. రానున్న ఆయన కోసం ఆశతో ఉండవలసిన నువ్వు ఈ భూమి మీద దురాశలతో మగ్గిపోతావా? యేసుక్రీస్తు వచ్చి నిన్ను తీసుకెళ్లాలన్న ఆశతో ఉండవలసిన నువ్వు ఈ దురాశలు ఎందుకంటే వదిలేయండి, వదిలేసేయండి. శుభప్రదమైన అన్నాడు. ఒక మహాలోకం ముస్తాబవుతుందండి, ఒక మహాలోకం ముస్తాబవుతుంది. అందరూ సెమినార్ అన్న వార్తలు విన్న తర్వాత, అన్న ఏర్పాట్లు ఎలా ఉంటాయి మరి, బాగుంటాయా, అది ఉంటుంది ఇది ఉంటుంది కామన్గా అడిగారండి అందరు. మీరు వచ్చేయండి, నో ప్రాబ్లం. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు అన్నీ చాలా బాగున్నాయి అన్నాడు. మనుషులు చేస్తేనే ఇన్ని ఏర్పాట్లు ఉంటాయి, మరి దేవుడు చేస్తే ఎలా ఉండాలి? ఏమండి, ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది పరలోకం గురించి. ఏం చెప్తే అర్థం అవుద్దండి? ఇంకేం చెప్పమంటారు ఆ మహాలోకాన్ని గురించి? ఇదిగో నేను చెప్పిన దాంట్లో మీకు అర్థమైంది 1,000,000 రెట్లు ఇంకా తక్కువే. అంత మహాలోకం పరలోకం. ఇప్పుడు మీకు అర్థమైన దాంట్లో అసలు పరలోకాన్ని మనం అర్థం చేసుకోవటం 1,000,000 రెట్లు తక్కువనే అనుకున్నాం. అంత గొప్పగా ఉంటుందండి ఆ మహాలోకం. ఆ లోకం కోసం ఏమైపోయినా పర్వాలేదు, ఎంత త్యాగం చేసినా పర్వాలేదు, మన దురాశలను విసర్జించి అన్నాడు, వదిలేసేయాలి. మనల్ని మనం కట్టుకోవాలి, మనం నిలబెట్టుకోవాలి. ఒక మహాలోకం వైపు పరుగులు తీయాలి. యేసుక్రీస్తు అదే చేశాడండి. ఆయనకు తెలుసు. సాతానుడు అన్నీ చూపించాడు. ఇదిగో ఈ లోక మహిమ ఇదంతా చూడన్నాడు, ఇదంతా చూశాడు, నాకు వద్దన్నాడు. చూశాడు, నాకు వద్దన్నాడు. మనం ఊహించుకునే కావాలనుకుంటాం, ఇంకా కనపడలేదు ఇంకా మనకు. ఊహించుకునే అబ్బా అమెరికా ఎట్లుంటుందో, అమెరికా ఎట్లుంటుందో కదా, ఊహించుకుని ఆశపడుతున్నాం మనం. యేసుక్రీస్తు అన్నీ చూశాడు. ఏంటి అన్నాడు, వద్దన్నాడు, అంత అయిపోయింది. ఎందుకు? ఇది చూస్తున్నా దేని గురించి ఆలోచిస్తున్నాడో తెలుసా?
తండ్రి, లోకము పుట్టక మునుపు నీ దగ్గర నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమ కావాలి. ఇదెందుకు? మట్టి లోకపు మహిమ నాకు అవసరం లేదు అన్నాడు. వద్దన్నాడు ఆయన, నాకు అవసరం లేదన్నాడు. చూసారా? ఏదైనా వద్దనుకోండి, మీకు లాభకరమైనది వద్దనుకోండి, అందులో ఆనందం ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, నీకు లాభకరమైనది వద్దనుకో ఏదో రోజైనా, అందులో ఆనందం ఉంది. అందులో ఎందుకు? దేవుడు కొరకు నేను త్యాగం చేసిన ఆనందం ఉంటుంది. కాబట్టి ఈ మాటల వల్ల ఇదిగో మన మిగిలిన జీవితకాలం దురాశలు మనలో ఉండకూడదు. దురాశలను విసర్జించాలి. శుభప్రదమైన నిరీక్షణ, యేసుక్రీస్తుతో పాటు వెళ్ళిపోవలసిన మనము ఇదిగో ఆ నిరీక్షణలో ఆశ కలిగి ఉండాలి. కాబట్టి ఒకసారి అందరు చెప్పండి, దురాశ దుఃఖానికి చేటు. కాబట్టి ఆ జోలికే, ఆ ఛాయలకే మనం వెళ్ళకూడదు. ఆ ఛాయలు మనలోనికి రాకూడదు. ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఒక్కొక్క మాట నాయన హృదయాంతరాలలోనికి వెళ్ళి మమ్మల్ని తొలుస్తుంది నాయన. మీ కొరకు బ్రతకమని బలవంతం చేస్తుంది. మీ కొరకే బ్రతకాలన్న కోరిక పుట్టిస్తుంది. వాక్యంలో ఉంటున్న శక్తి ఎంత గొప్పదో మీ పిల్లలుగా మేము అనుభవిస్తున్నాం నాయన. ఈ బలవంతము, ఈ ఆలోచన ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా మీ మాటలైనా మమ్మల్ని వేటాడే విధంగా మా హృదయాంతరాలలో భద్రపరచండి. అందుకు మీ పిల్లలనైనా యోగ్యులుగా వాక్యం పట్ల జాగ్రత్త కలిగే బ్రతకగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. మరి ఈరోజు సభ జరగనేంటుండగా కృప చేయండి. ఉన్నతంగా మీ మాటలతో ముగించుకునే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. రేపటి దినం అందరూ ప్రయాణాలలో ఉంటుండగా ఆయన క్షేమంగా గమ్యాలను చేర్చమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. ఇంకనూ నాయన అనేకమైన లేఖనాల పరిశోధన సదస్సులు జరిగి అనేక మందికి మేలు జరిగించే విధంగా ఈ కార్యక్రమాలను ముందుకు నడిపించమని మీ పరిపూర్ణమైన సహాయాన్ని కోరుతూ మీరిచ్చిన సహాయానికై మీకు వందనములు చెల్లిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.